వెల్కమ్ టు పీపుల్ మీడియా న్యూస్. ఈరోజు మనం బిగ్ బాస్ సీజన్ 8 గురించి మాట్లాడుకుందామండి. ఇంకా 2 వీక్స్ ఉన్నాయి. రసవంతంగా బిగ్ బాస్ సీజన్ 8 అనేది మనకు ఉండబోతుందని తెలుస్తుంది. ఎందుకంటే ఎక్స్ హౌస్మెంట్స్ వచ్చి నామినేషన్ చేయడం అనేది బిగ్ బాస్ హిస్టరీలోనే చాలా మొట్టమొదటిసారి అనుకుంటాను. ఎందుకంటే అవతల ఉన్న క్యాండిడేట్స్ కూడా ఆశ్చర్యపోయారు. పాత వాళ్ళు వచ్చి ఎప్పుడు పార్టీలు అవి ఎంజాయ్ చేసే ఎక్స్ హౌస్మెంట్స్ ఈసారి వచ్చి గేమ్ని రసవంతంగా చేంజ్ చేశారు. ఇంకొకటి బిగ్ బాస్ సీజన్ 8లో ఇంకా ఆశ్చర్యం ఏంటంటే నిన్న పాత సీజన్ వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి గేమ్ ఆడిపించడం, ఆ గేమ్స్తో పాటు వాళ్ళతో కూడా మన ప్రేరణ రతిక మధ్య జరిగిన వాగ్వాదం అనేది కూడా అరే వీళ్ళు నిజంగా బిగ్ బాస్ని అంత సీరియస్గా తీసుకుంటున్నారా అని అనిపిస్తుంది. ఎందుకంటే పాత హౌస్మేట్స్తో కొత్త ఇప్పుడున్న సీజన్ 8 హౌస్మేట్స్ గొడవ పడడం కూడా నాకు బిగ్ బాస్ సీజన్ 8 చాలా ఆశ్చర్యాన్ని అనిపించింది. ఇప్పుడు ఇంకా మనకు నిన్న సాటర్డే రోజు టేస్టీ తేజ ఎలిమినేషన్ జరిగింది. టేస్టీ తేజ ఎలిమినేట్ అవ్వడం జెన్యున్ అనుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ ఉన్న గేమ్ పరంగా అందరూ టకఫార్ పరంగా కొంచెం వీక్ టేస్టీ తేజ గారి అనిపిస్తుంది. కాబట్టి టేస్టీ తేజ గారు ఎలిమినేట్ అవ్వడం ఫెయిర్ గేమే. ఆయన హెల్మెట్ కావడం వల్ల టాప్ 5 ఇంకా రసవంతంగా మారింది అనుకుంటున్నాను. ఎందుకంటే అవినాష్ గారికి ఎఫెక్షన్ పాస్ రావడం, ఆయన ఫస్ట్ సీజన్ 8లో ఫస్ట్ ఫైనలిస్ట్గా వెళ్ళిపోయారు. దాంతో తారుమారు అయిపోయింది బిగ్ బాస్ సీజన్ 8 టాప్ 5. ఎందుకంటే మొన్నటిదాకా నిఖిల్ నబీల్ టాప్ 1 టాప్ 2 అని చెప్పుకునే వారంతా ఈసారి నిఖిల్తో పాటు గౌతమ్ గారు ఉండొచ్చు, లేదా రోహిణి గారు ఉండొచ్చు, లేదా అవినాష్ అయినా ఉండొచ్చు అని నా అభిప్రాయం. ఇప్పుడు నిఖిల్ అయితే 1లోనే ఉంటారండి. 100% జెన్యున్గా చెప్తున్నా. జెన్యున్ ప్లేయర్ జెన్యున్గానే ఎప్పుడైనా ఉంటుంది. గౌతమ్ నిఖిల్ కంపల్సరీ ఉంటారు అనుకుంటున్నాను. లేదా ఓట్స్ పరంగా ఎక్కువ రోహిణి గారు పాపులారిటీ ఉన్నారు కాబట్టి రోహిణి నిఖిల్ ఉంటారు. నిఖిల్ అయితే యాజ్ నాగార్జున గారు ఇటుపక్క కంపల్సరీ నిఖిలే ఉంటారు. ఇటుపక్క ఎవరైనా ఈ ముగ్గురులో గౌతమ్ గారు కానీ అవినాష్ గారు కానీ రోహిణి గారు కానీ ఉండొచ్చు నా అభిప్రాయం ప్రకారం. ఈరోజు ఇప్పుడే ఎపిసోడ్ అయిపోయింది, అందరూ చూసుంటారు కదా. పృథ్వీ ఎలిమినేట్ అవ్వడం జరిగింది. పృథ్వీ ఎలిమినేట్ అవ్వడం జెన్యునే. అతను వెళ్ళిపోవాలంటే 1 వీక్లో మనం విష్ణుప్రియ గేమ్ అయినా చూస్తామని నా అభిప్రాయం అండి. విష్ణుప్రియ గారికి వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ అయిన శ్రీముఖి గారు కూడా చెప్పడం జరిగింది, నువ్వు ఎన్ని కెమెరాల ముందర నువ్వు చెప్పడం జరిగింది ఒక అబ్బాయి ఇష్టమని. నీ డేర్కి హ్యాట్సప్. కానీ ఆ అబ్బాయి గేమ్ని నువ్వు ఎక్కడో ఓన్ చేసుకున్నట్టు నీ గేమ్ నువ్వు ఆడింటే నీకు ఆదరించే ప్రేక్షకులు ఇంకా పెరుగుతారు, వాళ్ళు ఓట్లు వేసి నీకు ఇంకా గెలిపిస్తారు. ఇప్పుడైనా 2 వీక్స్ ఉంది, ఆయన వెంట పడడం మానే అని శ్రీముఖి హెచ్చరించడం జరిగింది. ఇంత ముందుగా వాళ్ళ డాడీ వచ్చిన, శివాజీ గారు వచ్చిన, మన ఎక్స్ హౌస్మేట్ చాలామంది వచ్చి చెప్పినా కూడా విష్ణుప్రియ గారు వినలేదు. ఇప్పుడు తన బెస్ట్ ఫ్రెండ్ అయిన శ్రీముఖి చెప్పిన వింటారేమో అని నేను అనుకుంటున్నాను. మనంగా అందరం ఆశిద్దాం. ఇంకా విష్ణుప్రియ కూడా గేమ్ స్టార్ట్ చేయడం ఇంకా 2 వీక్స్ ఉంది కాబట్టి స్టార్ట్ చేస్తే బిగ్ బాస్ సీజన్ 8 రసవత్తరంగా టాప్ 5 ఉండబోతుంది. ఎందుకంటే ప్రేరణ విష్ణుప్రియ మధ్య ఇప్పుడు టకఫార్ జరుగుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఓటింగ్ పరంగా ప్రేరణ టాప్ 5లో వెళ్తుందా లేదా టాప్ 5 విష్ణుప్రియ ఉంటుందా? ఎందుకంటే టాప్ 5 ఆల్రెడీ నా ప్రకారం నబీల్ ఉండొచ్చు, నిఖిల్ ఉండొచ్చు, విష్ణుప్రియ గారు చెప్పలేం, ప్రేరణ గారు టాప్ 5 రేస్లో కంపల్సరీ ఉన్నారు. రోహిణి గారు రసవంతరంగా గేమ్ ఆడి తను కమెడియనే కాదు, కామెడీ ఎంటర్టైన్మెంటే కాదు, గేమ్ కూడా ఆడగలని వరుసగా 3 గేమ్స్ గెలుస్తూ వచ్చారు. టాస్క్ ఆడి క్యాప్టెన్ అయ్యారు. దాంతోపాటు ఎక్స్ హౌస్మెంట్స్ వచ్చి ఇచ్చిన గేమ్స్ కూడా బాగా ఆడి ఎఫెక్షన్ ఫాస్ట్ షీల్డ్ కోసం చాలా బాగా ట్రై చేశారు. రోహిణి గారు టాప్ 5లో కంపల్సరీ ఉంటారు. ఇంకా ముక్కు అవినాష్ బిగ్ బాసే టికెట్ ఇచ్చేశారు, ఫైనల్ టికెట్ కాబట్టి అతను టాప్ 5లో రావడం వల్ల చాలా రసవంతరంగా సాగిందని నేను అనుకుంటున్నాను. ఇంకా సీజన్ 8 చూద్దాం. పృథ్వీ వెళ్ళిపోయడం మీకు ఎలా అనిపించిందో ఒక్కసారి కామెంట్లో ప్లీజ్ తెలియజేయరు. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి. మీకు మంచి వీడియోస్ అండ్ బిగ్ బాస్ సీజన్ 8 అప్డేట్స్ కోసం పీపుల్ మీడియా న్యూస్ ఛానల్ ప్లీజ్ వాచ్ మీ.